వెల్కమ్ టు సూపర్ సంజన వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే మేమైతే ములంకాయ పచ్చడి ఎలా పెట్టబోతున్నాము అనేది మీకు చూపించబోతున్నాం అనమాట. అయితే మేము ఎలా పని చేస్తామో అందులో ఏమేమి వేస్తామో మీరు కూడా చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మా అక్క అయితే ఇప్పుడు ములంకాయలను అయితే వేయించుతుంది. సో గైస్, మనం ఈ ములంకాయ పచ్చడి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకోవడానికి ఈ ములంకాయలో ఒక 30 to 40% అయితే వేపుకోవాలి. ఇవైతే ఆల్ ఐటమ్స్ అనమాట. మనం తీసుకున్నాం చిల్లీ పౌడర్, ఆవపిండి, ఎల్లిపాయ, చింతపండు, ఉప్పు అండ్ నూనె, ఇంకా ములంకాయలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇది కాబట్టి. సో మనం ఫస్ట్ అయితే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తాం. కోయిలమ్మ కూసే వేళ రాగమేదో పాడే వేళ రివ్వుమంటూ ఆనందాలే రేపా చేద్దాం గైస్. సో మా చెల్లేసి సరిపోద్ది. నెక్స్ట్ మనం అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. సో గైస్, ఇప్పుడు మనం చింతపండు పులుసా, చింతపండు ఎగురు అంట, ఎక్కడికి ఎగురు ఇదైతే వేసేద్దాం. ఎలా ఉంది? సో ఇప్పుడైతే మనం అయితే ఈ ఎల్లుల్లిపాయలను అయితే యాడ్ చేసుకుందాం. చెప్పాలి గైస్. సో యాడ్ చేసుకున్నాక లాస్ట్కి మనం అయితే ఆయిల్ని అయితే వేడి చేద్దాం. ఈ ఆయిల్ ఏంటంటే ఆయిల్, ఈ ములంకాయ వేపిన ఆయిల్ అయితేనే దీంట్లో ఉన్న టేస్ట్ అంతా ఇంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ఆయిల్ని మనం వేపిన ఆయిల్ మాత్రమే తీసుకుని వేసుకోవాలి. గైస్ మొత్తం ఆయిల్ అయితే అయిపోయింది. ఆయిల్ తేలుతూ ఉంటే దానికి టేస్ట్ వస్తుంది. కారం కొంచెం వేసుకుందాం గైస్. సరిపోదేమో, స్పైసీ ఉండాలని నువ్వే చెప్పినావు. చాలు. ఇది వేడి వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుంది తెలుసా. దాని మీద నెయ్యి వేసుకోవాలి. మీకు ఫస్ట్ మొన్న పెట్టిన కుకింగ్ బ్లాగ్ అని చెప్పాను, మీకు నెయ్యి నచ్చదండి. అయితే అసలు మొహంతో చెప్పలేదు, మీరు కళ్ళతో చూడండి. సో ఇదైతే మనకి బాగా మిక్స్ అయిపోయింది అనమాట. ఇది అనేది మనం ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుని 3 days వరకు అయితే ఊరబెట్టాలి. ఊడిపోతుంది గైస్. ఇదైతే మంచిగా మనకైతే మిక్స్ అయిపోయింది అనమాట. ఇది మనం సేమ్ ఆవకాయ ఎట్లా మనం 3 days అయితే ఊరబెట్టుకుంటామో అలా ఊరబెట్టుకోవాలి. అప్పుడు మనకి ములంకాయ పచ్చడి అయితే రెడీ అవుతుంది. మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉంటారు. సో సమ్మర్ హాలిడేస్ కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. కొత్తగా ఏదైనా ట్రై చేసుకోవాలి కదా, అందుకనే. ఇది మా ఊర్లో చాలా స్పెషల్ గైస్. ఎక్కడ షాప్లో చూసినా ఇదే అమ్ముతారు. ఇదన్నమాట పచ్చడి. అసలు చూస్తుంటేనే ఎంత బాగుందో. ఇప్పుడు మమ్మీ వేడివేడి అన్నం చేసింది, దాంట్లో కూడా కలిపి మేము తింటాం చూడండి. సో గైస్, ఇవైతే ఇప్పుడు డబ్బాలకు స్టోర్ చేసేసి ఈ అన్నం అయితే వేడివేడి అన్నం కలుపుకొని తినేయచ్చు. ఈ ములంకాయ పచ్చడి అయితే మనకు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఒక సెకండ్. మా చెల్లికి ములంకాయలు అంటే చాలా ప్రాణం. బాగుంటుంది. ఇప్పుడు వేరే వేరే అన్నం దీంట్లోకి వేసేద్దాం. వదులు. నేనైతే
పెడతాను మా చెల్లికి. వాడు వేరే అన్నం కాదు. గైస్ వింత ప్రయోగం నా మీద. గైస్ పిక్చర్ గైస్ ఇంట్లో కూడా నవ్వుతానే ఉంటుంది, ఎక్కడికి వచ్చినా నవ్వుతుంది. బీ హ్యాపీ. బీ హ్యాపీ కాదు, దాన్ని పిచ్చి అంటారు. సో నా ప్రయోగాన్ని మా చెల్లి మీద అయితే గైస్ బాగుంది గైస్, సూపర్. నేనైతే బాగా చేస్తున్నాను, బట్ కొంచెం కారం ఎక్కువైంది, కానీ బాగుంది. ముక్క కారం ఉంటే కదా బాగుంటుంది. 3 రోజులు అయిన తర్వాత అయితే ఇంకా బాగుంటుంది డెఫినెట్. అది 3 రోజులు అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను.